హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా ఇంట్లో చికెన్ సమోసా చేస్తున్నాము. సో ఇగో చికెన్ ఒక 60-70% కుక్ చేసుకున్నాం. ఫుల్ కుక్ చేయలే, ఎందుకంటే మళ్ళీ సమోసాలు వేసి ఆయిల్ వేస్తాం కదా, అది ఫుల్ కుక్ అవుతుంది. మసాలా ఘాటు పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నేను చూపిద్దాం అనుకున్నా కానీ మర్చిపోయినా, సగం ప్రాసెస్లో చూపిస్తున్నా, ఏమనుకోకండి. ఏం లేదు, జస్ట్ దీంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ అది వేసి జస్ట్ మ్యారినేట్ చేసి హాఫ్ అన్ అవర్ వదిలేసినాము. తర్వాత జస్ట్ ఇట్లా ఫ్రై చేస్తున్నాము. ఏం వేయలేదు ఇంట్లో, ఆనియన్ గీనియన్ ఏం వేయలేదు, జస్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాం అంతే. తర్వాత పిండిలో కూడా ఏం వేయలేదు మేము, జస్ట్ ఏమేమి వేసినాం, ఉప్పు ఆయిల్ వేసి పిసికినా. సో ఇప్పుడు మనం సమోసా చేద్దాం. చికెన్ సమోసా ఎందుకు చేస్తున్నాం అంటే దానికి ఒక పర్పస్ ఉంది. ఆ సక్సెస్ అయితే చెప్తా. ఈరోజు డేట్ 29, ఫస్ట్ ట్రై అనమాట ఇది. ఒకవేళ సక్సెస్ అయిందనుకో, అది ఎందుకు చేసినాం ఏందని చెప్తా. ఫ్రెండ్స్ చూసారు కదా, 60-70% కుక్ అయింది అది. సో ఇప్పుడు మనం ఎందుకు ఆనియన్తో చేస్తున్నాం అంటే, కొంచెం మనకు లోపల పెట్టుకోవడానికి స్టఫ్ ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఆనియన్ ఇది వేసేసి కొంచెం ఇది చేస్తున్నాము స్టఫ్ కోసం. తిప్పుతున్నాయి రయ్యా. 5 minutes later. సో ఫ్రెండ్స్ ఇగో ఏం లేదు, జస్ట్ ఆనియన్ అది ఉప్పు కారం వేసిన అంతే. ఎందుకంటే కొంచెం స్టఫ్ రావాలి కదా సమోసాలో పెట్టడానికి. సో ఇప్పుడు ఇది చికెన్ వేసేద్దాం. చికెన్ వేసి కలిపేసి చికెన్ని కొంచెం చిన్న చిన్న ముక్కల్లాగా క్రష్ చేసుకుందాం. తర్వాత సమోసాలు పెడదాం. నెక్స్ట్ ప్రాసెస్ ఆనియన్స్ మొత్తం చికెన్లో వేసుకున్నా. మంచిగా లేకపోయినా సూపర్ అని చెప్పాను నేను. ఫస్ట్ టైం ట్రై ఎట్లుంటుందో చెప్తా. ఒకవేళ మంచిగా ఉంది అనుకో మీకు చెప్తా, కంపల్సరీ ట్రై చేసుకొని తినండి. ఎందుకంటే నోటికి పెద్ద పెద్ద ముక్కలు వస్తే ఒకేసారి అయిపోతే, చిన్న చిన్న వచ్చినాయి అనుకో కొంచెం సాటిస్ఫై అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇది కూల్ చేద్దాం. కూల్ చేసిన తర్వాత చపాతీలో సమోసా లోపల పెడదాం. కూల్ అవ్వాలి, లేకపోతే సమోసా కరెక్ట్ రాదు. ఇలా పొడుగు చేయాలి, ఇలా వేయాలి, తర్వాత ఇలా వేయాలి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేయాలి. చపాతీని సగం కోసుకొని దాన్ని చేతిలో పట్టుము, ఇట్లా పట్టుము మనది, ఇట్లా పట్టి నీళ్ళు ఇట్లా అద్దుము, అద్ది ఒక 50% ఇట్లా మడత పెట్టుము. మడత పెట్టి దాన్ని మళ్ళీ ఇట్లా మడత పెట్టుము. దీని లోపల స్టఫ్ నింపుము. ఏమంటారా? చపాతీ పిండి గట్టిగా తడుపుకోవాలండి. చికెన్ ఎక్కువైంది, ఉల్లిపాయలు తక్కువైనాయి. ఉల్లిపాయలు ఎక్కువ కొయ్యాలి. ఏమంటావు? ఉల్లిపాయలు ఎక్కువైనట్టు అనిపిస్తుందా? ఉల్లిపాయలు తక్కువైనాయి మేడం. ఇంకేందండి వేసేసి ఇవ్వలేదు. అందుకే నేను చేపలా చేయి పెట్టినట్టు పెట్టు అని చెప్తూనే ఉన్నా కదా ఎంతసేపే. మడతా మడతా ఒత్తు మూలలు ఒత్తుతున్నా మేడం, ఒత్తుతున్నా. ఏదో ఒత్తున్నా వద్దా అన్నట్టు ఒత్తుతున్నావు. ఒత్తినా. సో ఫ్రెండ్స్, 1/2 kg పిండిలా మనకు ఎన్ని అంటే ఒక 14 సమోసాలు వచ్చినాయి, 14. చికెన్ ఏంటంటే చికెన్ 1/2 kg ఉంటుందా, 1/2 kg కూడా ఉంటుంది. సరే ఒక 1/2 kg వేసుకోండి. చికెన్ ఒక 1/2 kg, పిండి ఒక 1/2 kg, 14 సమోసా వచ్చినాయి. దీన్ని బట్టి ఇంకా మనం లెక్కలేసుకోవాలి. 5 minutes later. చూడండి ఫ్రెండ్స్, చికెన్ సమోసా రెడీ అయ్యింది. వావ్,
ఇగో చికెన్ తినేసి చెప్తా, జెన్యూన్ రివ్యూ ఇస్తా. ఎందుకంటే మేము ఫస్ట్ టైం ట్రై చేసుకున్నాం కాబట్టి. పిండి కొంచెం మేము మీద మిస్టేక్ చేసినట్టున్నాం, సాగుతుంది ఎక్కువ మైదా పిండి. చికెన్లో కొంచెం మసాలాలు ఎక్కువ వేసినాం, కొంచెం స్పైసీ అనిపిస్తుంది. కానీ మధ్యలో ఈ పిండి టేస్ట్ చికెన్ టేస్ట్ తగులుతుంటే మస్తు అనిపిస్తుంది, నిజం క్రేజీ ఫీల్ వస్తుంది. కాకపోతే చిన్న మిస్టేక్ చేసినాం, అవి కొంచెం నెక్స్ట్ టైం కవర్ చేసుకుంటే సూపర్ అవుతుంది. కానీ నములుతుంటే ఇది మొత్తం ఉల్లిపాయ, ఇది చికెన్, ఈ పిండి ఇవన్నీ నములుతుంటే మస్తు అనిపిస్తుంది, సూపర్ ఉంది. అంటే 100కి 70% ఇచ్చుకుంటా నాకు నేను. బాగుంది. సెకండ్ ట్రైలో మొత్తం 100% చేస్తాం. ఎట్లుంది సమోసా? బాగుందా? ఎన్ని మార్కులు ఇస్తావు 10కి? 10కి 8. అంత బాగుందా? చికెన్ ఎట్లుంది మమ్మీ సమోసా? బాగుందా? చింటూ బ్రో ఈస్ ఈటింగ్. తిన్నాను. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. తిను, చిన్నికే వేసిన పడేనికి వేసిన. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే బాగుంది. ఎన్ని పాయింట్స్ ఇస్తావు 10కి? 7.5. 7.5. ఓకే, ఫస్ట్ టైంకే మనకు ఇంత పాయింట్స్ వచ్చినాయంటే చాలా హ్యాపీగా ఉంది. సెకండ్ టైం ఇంకా మంచిగా చేద్దాం. Crazy feeling. It's a crazy. Like, share and subscribe to Kirik Sinu.